సుగుణాకర్ ఆయన చిన్నప్పటి నుంచి చదివాడు, ఆ గ్రంథాలని చదివాడు. తెలియాల్సినటువంటి రామాయణాన్నో, భారతాన్నో, భాగవతాన్నో, పురాణాలనో, అందులో ఉండేటటువంటి కీలక అంశాలని కూడా చదివాడు ఆయన. అందుకు ఆయన సమాధానం చెప్పగలుగుతున్నాడు. కరుణాకర్ ఆ మత గ్రంథాలను చదివాడని చెప్పడం నాకెందుకు హాస్యాస్పదంగా అనిపించింది. నేనైతే చాలా నవ్వుకున్నాను. అందరికీ నమస్కారం. లోకరక్షకుడును అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఐందవ జనాంగమా, మరొక ప్రాముఖ్యమైన సంగతి మీకు చెప్పాలని ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. కరుణాకర్ గారు ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసుకున్న సభలో చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై కరుణాకర్ గురించి కొన్ని సంగతులు చిన్నజీయర్ స్వామి మాట్లాడాడు. వాటిల్లో ఈ కరుణాకరు ఇతర మత గ్రంథాలను కూడా చదివాడట, తన మత గ్రంథాలను కూడా చదివాడట. సుగుణాకర్ ఆయన చిన్నప్పటి నుంచి చదివాడు, ఆ గ్రంథాలని చదివాడు. తెలియాల్సినటువంటి రామాయణాన్నో, భారతాన్నో, భాగవతాన్నో, పురాణాలనో, అందులో ఉండేటటువంటి కీలక అంశాలని కూడా చదివాడు ఆయన. అందుకు ఆయన సమాధానం చెప్పగలుగుతున్నాడు. మరి మీరు చెప్పాలంటే ఏం చేయాలి? మీరు కూడా కరుణాకర్ గారిలాగా తయారు కావాలంటే మీరేం చేయాలి? విషయాల్ని మీరు కూడా తెలుసుకోవాలి. తన మత గ్రంథాల కోసం చిన్నజీయర్ స్వామికి ఎంత తెలుసో నాకైతే తెలియదు, కానీ కరుణాకర్ ఆ మత గ్రంథాలను చదివాడని చెప్పడం నాకెందుకు హాస్యాస్పదంగా అనిపించింది. నేనైతే చాలా నవ్వుకున్నాను. ఒకవేళ చిన్నజీయర్ స్వామి అన్నట్టే కరుణాకర్కి ఇతర మత గ్రంథాల గురించి ఒకవేళ తెలుసున్నది పక్కన పెడితే తన మత గ్రంథాల గురించి ఏమైనా తెలుసా? తెలిస్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. నా చేతిలో మా సహోదరులు రాసిన 3 బుక్స్ ఉన్నాయి. ఇది డాక్టర్ సలగల జాన్ రాజు గారు రాసిన హైందవ దేవుళ్ళ నిజస్వరూప స్వభావాలు. అలాగే మరొక 2 బుక్స్ ఉన్నాయి. మా సహోదరులు సాంబ శివరావు గారు రాసిన ఇది మనువాద ధర్మం పార్ట్ 1, పార్ట్ 2. నా చేతిలో కనబడుతున్న ఈ 3 బుక్స్ తప్పని నిరూపించే సత్తా, సబ్జెక్టు, దమ్ము కరుణాకర్కు ఉందేమో రమ్మని చెప్పండి చిన్నజీయర్ స్వామి గారు. ఎందుకంటే మీరే చెప్పారు కదా, తన మత గ్రంథాల గురించి కూడా కరుణాకర్ చదువుకున్నాడని. చదువుకుంటే ఈ బుక్స్ తప్పని నిరూపించే సత్తా, దమ్ము ఎవరికైనా, కరుణాకర్కి కానీ అక్కడికి వచ్చిన ఉన్మాదులు ఎవరికైనా సరే, లేదా వేదికపై ఉన్న మీతో సహా పీఠాధిపతులు ఎవరైనా సరే, ఈ బుక్స్ తప్పని నిరూపిస్తే నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేస్తా. రమ్మనండి కరుణాకర్ని. వాడికి బైబిల్ గురించి తప్పు పట్టడం తప్ప వాడి గ్రంథాల గురించి తెలిస్తే ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో వాడి యూట్యూబ్ ఛానల్లో కానీ, వాడి ఫేస్బుక్లో కానీ వాడి ధార్మికతను తెలియజేసే మాటలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సాహిత్యం ఏమైనా ఉందో లేదో ఒక్కసారి చూడండి. భూతద్దం పెట్టి, టెలిస్కోప్ పెట్టి వెతికినా దొరకదు. ఎందుకంటే వాడికి వాడి మత గ్రంథం గురించి అస్సలు తెలియదు. ఆ సభకు అటెండ్ అయిన ఆ హిందువులు ఎవరికైనా సరే, కరుణాకర్తో సహా ఎవరికైనా తన మత గ్రంథాల గురించి తెలుసా? వాటిని వారు చదువుకున్నారా? అంతెందుకు, అసలు హిందూ మతంలో ఎన్ని మత గ్రంథాలు, ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో తెలుసా? అవేమీ తెలియకే కదా ఇతర మత గ్రంథాల మీద పడతారు. తెలిస్తే నేను చెప్పినట్టుగా ఈ 3 బుక్స్ తప్పని నిరూపిస్తే చాలండి, రమ్మనండి. వాడిని బైబిల్ గురించి ప్రశ్నించమనండి, మేము సమాధానం చెబుతాం. బైబిల్ తప్పు అని వాడు మాట్లాడిన ప్రతిదానికి సమాధానం ఇచ్చి ఒప్పని నిరూపిస్తాం. అలాగే మేము వాడు చదువుకున్న గ్రంథాల గురించి, ఇదిగో ఈ బుక్స్లో ఉన్న విషయాలు మాత్రమే ప్రశ్నిస్తాం. ఆల్రెడీ బుక్స్ సమాజంలో ఉన్నాయి. కరుణాకర్ గారు కూడా ఈ బుక్స్ కొనుక్కునే ఉంటాడు. ముందే ప్రశ్నాపత్రం ఇచ్చేస్తున్నాం. ఇందులో ఈ బుక్స్ లో ఏమేమి ఉన్నాయో వాడికి తెలుసు. ఇవి తప్పని నిరూపించే సత్తా, దమ్ము, సబ్జెక్ట్ వాడికి ఉంటే ఈ బుక్స్ తప్పని నిరూపించమనండి. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి హితవు పలికాడు. కరుణాకరు తన మత గ్రంథాలను చదువుకున్నాడట, ఇతర మత గ్రంథాలను కూడా చదివేశాడట. మీరు ఆలోచించండి. మరలా చెబుతున్నాను, నా చేతిలో ఉన్న ఈ బుక్స్ తప్పని నిరూపిస్తే నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేస్తాను. ఈ ఛాలెంజ్ను స్వీకరించిన ఏ హైందవ పండితుడైనా, కరుణాకర్ కానీ ఇంకా ఇతర హిందూ సంస్థ పెద్దలు కానీ ఎవరైనా ముందుకొస్తే నేను వారితో నిలబడి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ధైర్యం ఉన్నవాడు వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.